దశలో ఏమనుకున్నామంటే మనం మరి పూర్తి స్థాయిలో సెకండరీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా నీళ్లు తాగే నీళ్ళ స్థాయిలో ఉండవు. అందుకే గోదావరి నీళ్ళని తీసుకురావాలి అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే కేసీఆర్ గారు ఆనాడు డిజైన్ చేసి మరి నిర్మాణం చేశారో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చిన గోదావరి నీళ్ళని మన మూసీలోకి తీసుకొని రావాలా అని ప్లాన్ చేసినాం. మనకు అత్యంత సమీపంలో ఉన్న రిజర్వాయర్ ఏంది అంటే కాళేశ్వరంలో కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్, గజ్వేల్ నియోజకవర్గంలో కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ఉంటుంది. ఒక ఐడియా కోసం చెప్తా ఉన్నా మీకు. మనకి హైదరాబాద్ భూభాగం ఏదైతే ఉందో 535 మీటర్ల మీద ఉంటుంది. హైదరాబాద్ సముద్ర మట్టానికి హైదరాబాద్ 535 మీటర్స్ అబవ్ సీ లెవెల్ ఉంటుంది. కానీ కొండపోచమ్మ సాగర్ 618 నుంచి 620 మీటర్ల పైన ఉంటుంది. కొండపోచమ్మ సాగర్ యొక్క కెపాసిటీ 15 టీఎంసీలు. 15 టీఎంసీలు అంటే 15 హుస్సేన్ సాగర్ల సామర్థ్యంతో సమానం, 15 ట్యాంక్ బండ్ల సామర్థ్యంతో సమానం. అందుకే ఏమనుకున్నామంటే 618 మీటర్లు 620 మీటర్ల పైన ఉండే కొండపోచమ్మ సాగర్ నుంచి మనం గ్రావిటీ ద్వారానే, ఎందుకంటే అది పైన ఉంటుంది, నెత్తి మీద కొండబెట్టినట్టుగా పైన ఉంటుంది, గ్రావిటీ ద్వారానే మన గండిపేట చెరువులకు నీళ్లు తీసుకొస్తే గండిపేట చెరువులకు వెళ్ళి మూసీలకు నీళ్లు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఎప్పటికీ కూడా మూసీలో శుద్ధమైన నీళ్లు ఉండాలన్న ఉద్దేశంతో కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేట చెరువుకు నీళ్లు తెచ్చే ప్రాజెక్టుకు కూడా ఆమోదం తెలిపింది కేసీఆర్ గారి ప్రభుత్వమే. మే 2023 సంవత్సరంలో ఆనాడు క్యాబినెట్లో మేమందరం మంత్రులుగా ఉన్నాం. కేవలం 1100 కోట్ల రూపాయలతో గోదావరి నీళ్లను గండిపేట చెరువులో పోయడానికి కూడా ప్రణాళికలకు ఆమోదం తెలిపింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే. అయితే మూసీలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. మీరు పశ్చిమ భాగం మూసీ అంటే అక్కడ ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి చూస్తే మూసీ, ఓఆర్ఆర్ ఈస్ట్ దాకా ఇంకా కింది దాకా చూస్తే గట్కేసర్ దాకా చూస్తే మూసీ దాదాపు 55 కిలోమీటర్ల ఈ ప్రాంతం మొత్తం అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా. అయితే ఈ 55 కిలోమీటర్ల పరిధిలో మూసీ నీళ్లు ఒక చుక్క కూడా ఆగదు, కిందికి పోతానే ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడి వరకే ఈ 55 కిలోమీటర్ల పశ్చిమ మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా చూస్తే 84 మీటర్లు కిందికి అవుతుంది మూసి. అంటే కిలోమీటర్కి 1.5 మీటర్ల డ్రాప్ ఉంటుంది. అంటే నీటి చుక్క ఒకటి కూడా ఆగదు. నీళ్లు వస్తే పోతూనే ఉంటాయి తప్ప ఆగవు. మరి నీళ్లు ఆగితేనే కదా ఇక్కడ రేపటి రోజున బోటింగ్ కానీ టూరిజం స్పాట్స్ కానీ వీటిని డెవలప్ చేయొచ్చు. ఏం చేయాలని ఆలోచన చేస్తే 15 బ్రిడ్జిలు మంజూరు చేసి మూసీ మీద అటుకెళ్ళి పోవడానికి రావడానికి 15 బ్రిడ్జిలు మంజూరు చేసి ఆ బ్రిడ్జిల కిందనే రోడ్ బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్ కింద చెక్ డ్యాము పైన బ్రిడ్జు మంజూరు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 15 బ్రిడ్జిలకి 545 కోట్ల రూపాయలతోని మంజూరు ఇచ్చినాము. శంకుస్థాపనలు కూడా మేమే చేశాం. అట్లా 15 బ్రిడ్జిలు మూసీ మీద మంజూరు కూడా చేసుకున్నాం. దాని కింద చెక్ డ్యామ్ కట్టి ఆ గోదావరి నీళ్ళను అంటే ఈ 55 కిలోమీటర్ల పరిధిలో 15 బ్రిడ్జిలు కట్టి దాని కింద నీళ్లు ఉండేటట్టు ఇక్కడేమన్నా టూరిజం కార్యక్రమాలు కూడా చేయొచ్చు. బోటింగ్ కానీ ఇంకోటి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ ఈ ప్రాంతాన్ని సుందరీకరించవచ్చు అని ఆలోచన చేసినాం.